ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. దేవుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించి జన్మనిస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయ పునర్జన్మ ఇచ్చారని మాజీ మంత్రి జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట నరసింహ అన్నారు. కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం రామచంద్రాపురం ఎంపీటీసీ బండారు ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇటీవల జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబును కాదని 2 సార్లు ఎమ్మెల్యేగా అదే సమయంలో మంత్రిగా కాకినాడ ఎంపీగా పనిచేసి జగ్గంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా ప్రతి ఒక్కరిని కలుపుకునే పోయే తత్వం ఉన్న తోట నరసింహ వైపు సీఎం జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు కట్టబెట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి గ్రామం తిరుగుతూ స్థానిక వైఎస్ఆర్సీపీ శ్రేణులను కలుసుకుని ఆత్మీయ సమావేశంలో ఏర్పాటు చేస్తున్నారు. నేడు రామచంద్రాపురం గ్రామంలో ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన తోట నరసింహం, యువ నాయకులు తోట రామ్జీ, మండల నాయకుడు తోట బాబ్జీలను ఎంపీటీసీ బండారు ప్రసాద్ తన అనుచరులతో కలిసి ఘన స్వాగతం పలికి సాల్వాలు కప్పి గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తోట నరసింహం, యువ నాయకుడు తోట రామ్జీ మాట్లాడుతూ రాష్ట్రంలో మళ్లీ సంక్షేమ పాలన కొనసాగాలంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని, జగంపేట నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేసి హ్యాట్రిక్ కొట్టడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు తోట అయ్యన్న, పాటంశెట్టి కృష్ణమూర్తి, పలికెల గంగరాజు, ఓలేటి రాజేశ్వరరావు, ఆరుబోలు వాసు, రామకుర్తి మూర్తి, తుమ్మల రాజా, దువ్వా బుజ్జి, జోకా శ్రీను, రావుల గణేష్, రాజా తదితరులు పాల్గొన్నారు. అదేనవుతుందా? చలేదు. తోట నరసింహ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామండి. అలాగే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులు మన యువ నాయకులు తోట రామ్జీ గారిని, అలాగే తోట బాబ్జీ గారికి, అలాగే ఈ వేదికను అలంకరించిన గారికి, అలాగే రాజ్బాబు గారికి, జగ్గంపేట నుంచి చేసిన డ్రైవ్ ప్రతి గ్రామంలో కూడా అడుగుంటారు, మీ గ్రామంలో కూడా అడుగుంటాం. మరి చాలా మంది వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఫోన్ చేసి అడుగుతారు. అలా మన నియోజకవర్గం అంతా కూడా అడిగారు, రాష్ట్రం అంతా కూడా అడిగారు ఎవరు ఎమ్మెల్యే సంబంధించినటువంటి వారి కోసం. నా గురించి అని కాదు, మీ నియోజకవర్గంలో ఎవరైతే నెగ్గుతారు అన్న సర్వే చేయించారు. ఆ రకంగా చేస్తే అధిక శాతం మన నియోజకవర్గంలో దాదాపుగా 70% వరకు కూడా తోట నరసింహ గారితో నెగ్గుతారన్నది మన గ్రామస్తులు, మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా, మహిళలే కాదు, యువకులే కాదు, చాలా మంది నాతో పనిచేసుకున్నటువంటి వారందరూ కూడా నా పేరు చెప్పడం జరిగింది. అది నాకు తెలియదు. ఆ రిపోర్టు ముఖ్యమంత్రి గారికి వెళ్ళింది, తోట నరసింహ నెగ్గుతారు అన్నది ఆయన కూడా వెళ్ళింది. నాకు కూడా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా పరిచితులు. ఆయన తండ్రి గారితో నేను పనిచేస్తాను ఎమ్మెల్యేగా 2 సార్లు, రాజశేఖర రెడ్డి గారు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా 2 సార్లు నెగ్గాను. అది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. ఆయన ద్వారా మన అన్ని కార్యక్రమాలు మన నియోజకవర్గాన్ని చేయడం కూడా జరిగింది.
ఆ రకంగా ఆ పరిచయం ఉన్నటువంటి ఆ కుటుంబంతో మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారితో కూడా నాకు చాలా చాలా పరిచయం, చాలా ఆప్యాయంగా నాతో మాట్లాడతారు. ఆయన ముఖ్యమంత్రి కాకముందు కూడా మరి ఆ పరిచయం మీద నా పేరు ఎప్పుడైతే వచ్చిందో ఆయన చాలా హ్యాపీగా సంతోషంగా నా పేరు నటించారు మన 10 రోజుల క్రితం, మీ అందరికీ తెలుసు. ఆ రకంగా తోట నరసింహ అనే వ్యక్తి ఇన్ఛార్జిగా పెట్టడం, కోఆర్డినేటర్గా పెట్టడం, సమన్వయకర్తగా పెట్టాలని నిర్ణయం తీసుకుని ఈరోజు నా పేరుని ప్రకటించారు. అంటే అధికారికంగా మరి ప్రకటన చేశారు. మరి రేపు జరిగే ఎన్నికల్లో మరి నాకే టికెట్ ఇవ్వాలనేటువంటి నిర్ణయం ఇప్పటికే జరిగింది 3 నెలల ముందుగానే. కనుక మేము మనందరం కూడా అభ్యర్థించేది ఇక్కడ తోట నరసింహ ఓటేయమని కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేయండి, తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆగారంటే ఈరోజు ఎమ్మెల్యేగా నేను ఎక్కితే ముఖ్యమంత్రి అవుతారు. ఆ రకంగా చేయాలంటే మరి నన్ను ఎమ్మెల్యే చేయండి. నేను ఎమ్మెల్యే చేయమని ఓటేయమని అడుగుతా ఉన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో అడుగుతా ఉన్నాను. మరి నేను కూడా మీతో ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి ఆ ఓటు అడిగే అర్హత కూడా నాకుంది. కనుక మిమ్మల్ని అందరూ అభినందిస్తా ఉన్నాను. ఎవరో ఎన్నెన్నో మాటలు చెప్తారో ఏం పట్టించుకోవద్దు. అవన్నీ కూడా నెగ్గేటువంటి పార్టీలు కాదు, అవి ఎలా వచ్చినాయి అలాగే పోతాయి. మీరు మాత్రం అటువంటి మాయలో పడొద్దని కోరుతా ఉన్నాను. మనకు పనిచేసే ప్రభుత్వం కావాలి, పనిచేసే నాయకత్వం కావాలి. కాబట్టి మీ గ్రామస్తులందరూ కూడా మరి ఎంతమంది ఉన్నా సరే, ఇంకా చాలా మంది మీ చుట్టాలు పక్క గ్రామాల్లో ఉంటారు, మీ చుట్టాలు కానీ స్నేహితులు కానీ అనేక మంది ఉంటారు. మీ గ్రామంలో కూడా చాలా మంది ఉంటారు ఇక్కడ రాను. వారందరికీ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచమని మిమ్మల్ని అందరూ కూడా మరొకసారి కోరుకుంటూ నేను ఇది మొట్టమొదటి మీటింగ్ ప్రసాద్ గారిని దగ్గర పెట్టాం. నేను కోరేది ఒకటే, మనందరం కూడా ఇప్పుడు వచ్చే 2-3 నెలల్లో మనకి ఎన్నికలు ఉంది. మనం మంచి నాయకత్వాన్ని కోరుకోవాలి. మనం కూడా ఎవరికి ఓటేయాలి, ఏ నాయకుడికి ఓటేస్తే మనకు అందుబాటులో ఉంటారు. ఒక చిన్న ఏ టైం ఫోన్ చేసినా మీకు ఎప్పుడు కూడా ఆయన అందుబాటులో ఉంటారు. ఒకవేళ ఆయన కొంచెం బిజీగా ఉన్నా నేను మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి మా ప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే కాదు ఇంకా ముందు కూడా ఈ గ్రామంలో ప్రసాద్ గారి నాయకత్వంలో మనందరం కూడా ముందుకెళ్ళి మన ఒక ఊరిని అభివృద్ధి చేసుకునే మంచి కార్యక్రమాలు మనం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరున ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.